నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు కుటుంబ పరంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఉద్యోగాల విషయంలో అధికారులతో మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. వేర్వేరు రూపాల్లో అజాగ్రత్తగా ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహించేటటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి. మీకు ఈరోజు అనుకూలించేటటువంటి దైవం శ్రీ భవానీ శంకరుడు. చేయవలసినటువంటి పూజ 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం. వృషభ రాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉన్నప్పటికీ కొన్ని అదుపు తప్పినటువంటి ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. వేర్వేరు రూపాల్లో బ్యాంకు సంబంధమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి. చేయవలసినటువంటి పూజ నాగదేవతకు అర్చన. మిథున రాశి వాళ్లకు నిరుద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని శుభవార్తలు అందుతూ ఉంటాయి. వేర్వేరు రూపాల్లో తాము పనిచేసేటటువంటి చోట ఇబ్బందులు పెరిగినప్పటికీ కూడా వాటిని సహించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటూ ఉంటారు. ఈరోజు ఈ రాశి వాళ్లకు అనుకూలించేటటువంటి దైవం నారాయణ స్వామి. చేయవలసినటువంటి పూజ నారాయణ అష్టాక్షరీ జపం. కర్కాటక రాశి వాళ్లకు ఆర్థిక పరంగా కాస్త అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. అయితే అనుకునేటువంటి ఖర్చులు కూడా పెరిగే సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఉద్యోగాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం పరమేశ్వరుడు. చేయవలసినటువంటి పూజ నందీశ్వరుడికి దీపారాధన. సింహరాశి వారు ఉద్యోగపరంగా కుటుంబ పరంగా గతం కంటే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందగలుగుతూ ఉంటారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. చేయవలసినటువంటి పూజ అమ్మవారికి కుంకుమార్చన. కన్యారాశి వాళ్లకు అనుకున్నటువంటి విధంగానే కొన్ని శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఈరోజు పూర్తి అయ్యేప్పటికి కూడా కాస్త సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం ఆంజనేయ స్వామి వారు. చేయవలసినటువంటి పూజ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. తులారాశి వాళ్లకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ తాము సంపాదించినటువంటి ధనము లేదా లాభాలను నిలుపుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. చేయవలసినటువంటి పూజ పెరుగన్నమును నివేదన చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఆదాయము అలాగే ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి అదుపు తప్పి ఉండే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాల కోసం అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. విందు విలాసాల కోసం దాచుకున్నటువంటి ధనాన్ని ఖర్చు చేసే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం వెంకటేశ్వర స్వామి వారు. చేయవలసినటువంటి పూజ వజ్రకవచ స్తోత్ర పారాయణం. ధనుసు రాశి వాళ్లకు అధికారిక సంబంధమైనటువంటి కొన్ని సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కుటుంబ పరంగా మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతూ ఉంటారు. బంధువుల కారణంగా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉండేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసినటువంటి పూజ ధనలక్ష్మి పూజ. మకర రాశి వాళ్లకు ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యల్లో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి గౌరవ భంగానికి లోనవుతూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం దుర్గా అమ్మవారు. చేయవలసినటువంటి పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం. కుంభరాశి వాళ్లకు ఈరోజు కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు చేసే పరిస్థితులు ఉంటాయి. పిల్లల చదువుల విషయంలో కాస్త బయటకు తెలవనటువంటి ఆందోళన కూడా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీరాముడు. చేయవలసినటువంటి పూజ సీతమ్మ వారికి అర్చన.
మీనరాశి వాళ్లకు ఆకస్మికమైనటువంటి కొన్ని ప్రయోజనాల విషయంలో ఎటు నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు. గతంలో చేసిన కొన్ని తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం విష్ణుమూర్తి. చేయవలసినటువంటి పూజ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.